శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బ్రాహ్మణ కుల భూషణులైన మనము అందరము ఈ జీవితంలో యోగము యొక్క సర్వశ్రేష్ఠ ఆనందమును ప్రాప్తింపచేసుకోవాలి. దీనికోసము సంతోషంగా గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా ఆలోచించాలి. ఈ జన్మలో ఈ కళ్ళతో ఏమేమి చూశాము అని. భగవంతుడు ఈ భూమి మీదకు అవతరించడము చూశాము, మహావాక్యములు ఉచ్చరించడము చూశాము, సత్య గీత జ్ఞానము వినిపించడము చూశాము. చూడడమే కాదు, మనము స్వయంగా సన్ముఖంగా కూర్చొని పరమాత్ముడు చెప్పేది విన్నాము. పరమాత్ముడు కర్మలు చేయడము చూశాము, పిల్లలకి ప్రేమని ఇవ్వడము చూశాము, ఆత్మలలో శక్తిని నింపడము, అందరినీ అలంకరించడము చూశాము. మరి మనము పావనమయ్యాము, కళ్ళు తృప్తి చెందాయి. ఇదే సంతోషంతో మనము జీవితమును ఆనందింపచేసుకోవాలి. 4 యుగాలలో ఏదైతే చూడడం సాధ్యం కాదో అది ఈ అంతిమ జన్మలో చూశాము. మనకి సద్వివేకము ప్రాప్తించినది, 3 లోకములు 3 కాలముల జ్ఞానము ప్రాప్తించినది. మనము ఎంతో భాగ్యశాలులము. ఇదే నషాతో ఉంటే మన బుద్ధి చక్కగా ఏకాగ్రమవుతుంది మరియు మనము సహజంగా యోగయుక్తముగా ఉండగలము. ఎవరైతే రోజంతా విషయాలలో చిక్కుకొని ఉంటారో వారు యోగములో స్థిరంగా ఉండలేరు. మాతలు ఎక్కువ కాలము విషయాల్లోనే గడిపేస్తారు. ఎక్కడైతే విషయాలు ఉంటాయో అక్కడ బాబా ఉండరు. ఎందుకనగా బుద్ధి అదే విషయాల చింతనతో నిండుగా ఉంటుంది. ఇక బుద్ధిలో భగవంతుడు నిలవడానికి స్థానమే మిగలదు. కావున ఎవరైతే యోగిగా అవ్వాలనుకుంటున్నారో వారు విషయాల నుండి స్వయమును ముక్తులుగా చేసుకోవాలి. రెండవది మోహ మమత్వములు. ఈ మాయ ప్రపంచంలో వ్యాపించి ఉన్నది. మనుషులంతా దీనిలోనే మునిగి ఉన్నారు. కొంతమందికి తమ ధన సంపదలపై ఆసక్తి లేక మమత్వము ఉన్నది. కొంతమందికి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ల మీద మోహము కలిగి ఉన్నారు. ఈ మోహము విసిగిస్తూ ఉన్నది. ఈ మోహము వారికి దుఃఖమును కూడా ఇస్తున్నది. ఈ మోహము మధురమైన విషము వలె మారినది. దీనిని వదలలేకపోతున్నారు, చక్కగా చూసుకోలేకపోతున్నారు. కానీ బాబా దీని నుండి ముక్తిని ఇచ్చారు. ఎందుకనగా ఇప్పుడు మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి. కావున మోహ మమత్వములు, ఆకర్షణలు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. మోహ మమత్వములలో చిక్కుకొని ఉంటే ఇంటికి వెళ్ళడము కఠినంగా అనిపిస్తుంది. ఆత్మ ఈ దేహంలో చిక్కుకొనే ఉంటుంది. ఎంతకాలము ఆత్మ చిక్కుకుంటుందో అంతగా అతి కష్టమే అనుభవమవుతుంది. మోహ మమత్వాలు దుఃఖదాయకము, ప్రేమ సుఖదాయకము. కానీ చాలా మంది మోహము వదల్లేక అర్థం చేసుకోలేకపోతున్నారు. పిల్లల పాలన ఎలా చేయాలో కూడా మనుషులకి అర్థమవ్వట్లేదు. మోహం లేకపోతే ఎలా అంటున్నారు. అంతేకాని నిర్మల ప్రేమ, ఆత్మిక ప్రేమ వేరు, మోహము వేరు అనేది వారికి అర్థమవ్వడం లేదు. ఆకర్షణ, దైహిక మోహము వేరు, ప్రేమపూర్వక పాలనా పోషణ వేరు. దేహం యొక్క సంబంధము మోహముతో ఉంటుంది, ప్రేమ ఆత్మతో ఉంటుంది. కావున మనము అందరము నిర్మోహిగా తయారవ్వాలి అనుకుంటే ఆత్మిక ప్రేమను ధారణ చేయాలి. దీనికోసము ఆత్మిక దృష్టిని కూడా తోడుగా అభ్యాసం చేయాలి. ఎవరి మీద మోహము ఉన్నా, పిల్లలైనా లేక వారి పిల్లలైనా అందరి యందు దృష్టి కలిగి ఉండాలి. వీరు కూడా అందరూ ఆత్మలు. ఈ అంతిమ జన్మలో మన వద్ద ఉన్నారు. దీనికి ముందు జన్మలో ఇంకే పరివారములోనూ ఉండేవారు. దానికంటే ముందు పరివారంలో మరొక పరివారములో. ఇప్పుడు మనము ఈ జన్మలో తల్లి తండ్రిగా ఉన్నాము. కానీ వారికి
గత జన్మలలో ఇంకా పూర్వ జన్మలలో ఇంకెవరో తల్లిదండ్రులుగా ఉండేవారు. ఇలా మనలో ఆత్మిక భావము వృద్ధి జరుగుతూ ఉంటే చక్కటి అనుభవాలు నిర్మోహిగా అయ్యేందుకు కలుగుతాయి. నిర్మోహిగా అవ్వాల్సిందే, ప్రేమగానైనా లేక శిక్షలు అనుభవించైనా. ఇప్పుడే నిర్మోహిగా అవుతే జీవిత సుఖము అనుభవమవుతుంది, దుఃఖము సమాప్తమవుతుంది, ఇతరులకి కూడా సుఖము పంచగలము. యోగయుక్తంగా అవ్వడానికి ఎంతగానో సహాయము లభిస్తుంది. ఈ రోజంతా అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తూ వారికి శ్రేష్ట వైబ్రేషన్స్ ఇద్దాము. నేను విశ్వ కళ్యాణకారిని, పూర్వజుడను, ఇదే స్వమానము గుర్తుపెట్టుకొని అందరినీ గంటకి ఒకసారి తప్పకుండా ఆత్మగా చూసే అభ్యాసము చేద్దాము. నేను ఆత్మను, నా నుండి కిరణములు వెలువడి తోటి ఆత్మలందరిపై పడుతూ ఉన్నాయి. ఇదే సుందర అభ్యాసము చేద్దాము. ఇదే సుఖదాయక అభ్యాసము. దీనితో చిత్తమునకు విశ్రాంతి లభిస్తుంది, మనసు ఏకాగ్రమవుతుంది. ఓం శాంతి.